ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం క్యాబేజీ ఆలూ కర్రీ. క్యాబేజీ ఆలూ కర్రీకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ½ కేజీ, పావు కేజీ ఆలు, 2 రెమ్మలు కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 1 ఉల్లిగడ్డ. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఆలూను కడిగి ఇలా పొట్టు తీసి ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. కుక్కర్ వేడైన తర్వాత ఇలా 5-6 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేడైన తర్వాత ఉల్లిగడ్డను కూడా ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆలూను కూడా ఇలా నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత క్యాబేజీని వేయాలి. క్యాబేజీని కూడా నూనెలో మంచిగా మగ్గనివ్వాలి. నూనె మంచిగా ఇలా కలుపుతూ మొత్తం నూనె క్యాబేజీకి మొత్తం తగిలేలా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకునడం వల్ల ఈ క్యాబేజీలో వచ్చే వాసన రాకుండా ఉంటుంది. 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 స్పూను పసుపు. ఇలా పసుపుని వేసిన తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత 2 స్పూన్లంత కారం వేయాలి. వేసి నూనెలో మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ నేను 2 టీ స్పూన్లు వచ్చేంత సాల్ట్ని వేసాను. మీరు మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మంచిగా నూనెలో కలిపిన తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి ఇలా పెట్టేసేయాలి. వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే క్యాబేజీ కర్రీ మంచిగా కాదు, రుచిని ఇవ్వదు. ఇది నూనెలోనే వేగాలి. స్లో మంట పైన ఇది పెట్టాలి. 2 విజిల్లు వస్తే చాలు. రెసిపీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.